హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నా పేరు మనోజ్ఞ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ కంటెంట్ చూడకుండా ఇదే మీ ఫస్ట్ వీడియో అయితే ప్లీజ్ ఆ కంటెంట్ కూడా ఒకసారి చూడండి. నేను రకరకాల ట్రావెల్, లైఫ్ స్టైల్, డిఫరెంట్ వీడియోస్ చేస్తున్నాను. అండ్ మీకు నా కంటెంట్ ఎలా అనిపిస్తుందో కూడా నాకు ప్లీజ్ కమెంట్స్లో చెప్పండి. సో ఇవాళ నేను ఒక కొత్త వీడియోతో వచ్చేసాను. అమృతం సీరియల్ మీద నేను చాలా వీడియోస్ ఆల్రెడీ చేశాను. కానీ ఇది నేను 1-2 వీడియోస్ చేసి ఆపాలనుకుంటున్న కంటెంట్ అయితే కాదు. టు బీ ఆనెస్ట్, మనకి కొన్ని టైప్ ఆఫ్ టాపిక్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది. కొన్ని టైప్ ఆఫ్ టాపిక్స్ అంటే చాలా నాలెడ్జ్ ఉంటుంది. దాని మీద చాలా అవగాహన ఉండొచ్చు. అలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాని మీద ఎక్కువ వీడియోస్ చేస్తారు కదా! అలా అమృతం మీద నేను కూడా చాలా నంబర్ ఆఫ్ వీడియోస్ చేయగలనని నాకు అనిపిస్తుందనమాట. ఇవాళ అమృతంలో ఒక ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. నేను ఇలా రకరకాల అమృతం వీడియోస్ చేస్తున్నా కానీ ఇప్పుడు దీనికి ఒక పేరు పెట్టాలంటే ఏం పెట్టొచ్చు? మేబీ అమృతం గురించి కబుర్లు అనుకుందాం, ఆర్ అమృతం ఎపిసోడ్స్ గురించి కబుర్లు అనుకుందాం. ఇది యాక్చువల్లీ నచ్చుతుంటే నేను సిరీస్ లాగా కూడా చేయడానికి ఇష్టపడతాననమాట. ఎందుకంటే ఎన్ని ఎపిసోడ్స్, ఆ 330 40 ఆ 300+ ఎపిసోడ్స్‌లో అసలు అన్ని కళాఖండాలు, అలానే మనం చాలా గుర్తుండిపోయేవి అట్‌లీస్ట్ 100-200 ఉండవా? అలా అసలు వరుసగా సీరీస్ చేయమన్నా నేను చేస్తాను. అది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్లీజ్ నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఇవాళైతే నేను అమృతం అట్ల తద్ది ఎపిసోడ్ గురించి మాట్లాడుతున్నాననమాట. సో అమృతం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి, అమృతం అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అట్ల తద్ది ఎపిసోడ్ తెలియకుండా ఉండదు. గుర్తులేని వాళ్ళు మళ్ళీ చూసేసి రండి. సో అట్ల తద్ది ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. అట్ల తద్ది ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అవుతుందంటే, సో బేసిక్లీ వీళ్ళు రకరకాల స్కామ్లు ఎప్పుడు చేయలేదులే, రకరకాల స్కీమ్లు వేస్తూ ఉంటారు కాబట్టి అట్ల తద్ది సీజన్ వస్తుంది. సో శాంత గారు ఇలా మాకు అట్ల తద్దికి వస్తుంది కాబట్టి మాకు దోశలు పోసి ఇవ్వాలి, నాకు ఇంకా పద్దుకి అమృతం వాళ్ళ ఎవరు మరదలు, సో నాకు పద్దుకి దోశలు చేసి ఇవ్వాలి, అట్ల తద్ది వస్తుంది, సో అది మాత్రం పక్కాగా చేసి ఇవ్వాలి, మీకు ముందే చెప్తున్నా అన్నట్టు చెప్తారనమాట. ఓకే డన్ అంటారు. అప్పుడు వచ్చి అమృతంకి ఆంజనేయులు వీళ్ళు కూర్చుని వీళ్ళకి ఒక ఐడియా వస్తుంది. ఏమొస్తుంది అంటే, సో మెయిన్ ఇది అమృతంకి వచ్చే ఐడియానే అనమాట. ఏంటంటే ఇప్పుడు అట్ల తద్ది సీజన్ అన్నప్పుడు దీన్ని మనం ఎందుకు క్యాష్ చేసుకోకూడదు అని, ఇప్పుడు వీళ్ళకి ఎలా అయితే దోశలు మనం చేసిస్తున్నామో వేరే వాళ్ళకి కూడా, ఇప్పుడు మన కాలనీలో ఎంతో మంది అట్ల తద్ది చేసుకుంటారు కదా, మరి అట్ల తద్ది వస్తున్నప్పుడు అందరికీ ఇన్ని దోశలు చేసుకునే ఒక్కొక్కళ్ళు మరి 11 ఎన్నో చేయాలి కదా, మనిషికి 11 దోశలు ఇవ్వాలి కదా. సో అలా 11 మందికి ఇవ్వాలి. ఇంతమందికి వీళ్ళకి చేసుకునే టైం ఉండదు కాబట్టి మనమే చేసిద్దాం అంటారు. సో యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టైంలో అమృతం ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలో అందరూ యాక్చువల్లీ ఎవరికి వాళ్ళు చేసుకునే వాళ్ళే. వీళ్ళు స్టార్ట్ చేసిన ఈ స్కీమ్‌లు ఈ జనరేషన్‌లో నడుస్తున్నాయి. అంటే ఇప్పుడు మనకి ఈ కాలంలో నిజంగానే మనకన్ని చేసుకునే ఓపిక లేక ఫాస్ట్ జనరేషన్ అయిపోయి అన్నీ యాక్సెసిబుల్‌గా ఈజీగా దొరుకుతున్నాయి కాబట్టి మనం ఆర్డర్ చేసేస్తున్నాము. ఆ కాలంలో యాక్చువల్లీ అలా ఉండేది కాదు. కానీ వీళ్ళు అలా క్రియేట్ చేశారనమాట. సో ఇలా మేము ఈజీ పద్ధతిలో మేమే మీకు చేసిస్తాము అంటే జనాలు అట్రాక్ట్ అయ్యి వీళ్ళకి ఇచ్చారనమాట. లేకపోతే అలాంటి అసలు వీళ్ళన్నీ ఒక 20 ఇయర్స్ తర్వాత ఏవైతే జరుగుతున్నాయో ఇప్పుడు ఈ జనరేషన్‌లో అవన్నీ అప్పుడే ఆలోచించి స్కీములుగా చేశారు. అది ఎలా చేశారో ఏంటో తెలీదు. సో అలా అన్నమాట. కొంతమంది అట్ల తద్దని చెప్తే కొంతమంది ఇస్తారు. కాలనీ లేడీస్ వాళ్ళందరూ వీళ్ళకి ఓకే అని చెప్పి మాకు ఆ దోసలు ఆ డే చేసి ఇవ్వాలని చెప్తారనమాట. సో వీళ్ళు ఫుల్ హ్యాపీ అయిపోతారు. మంచి బిజినెస్ అయిపోతుంది మనకి అది ఇది అని చెప్తారనమాట. సో తర్వాత ఏమవుతది, అట్ల తద్ది ముందు రోజు మొత్తం పిండి అంతా చేసేసుకొని రెడీగా పెట్టుకుంటారు. తర్వాత పొద్దున్నే 5కి దోసలేయడం స్టార్ట్ చేస్తారనమాట. సో పొద్దున్నే 5కి స్టార్ట్ చేస్తే 11కల్లా దోసలేయడం అయిపోతది. సో వీళ్ళేం ఫీల్ అవుతారు, ఈవినింగ్‌కి మనకు అట్ల తద్దికి ఇవ్వాల్సింది ఈవినింగ్‌కి 11కే చేసేసాము, వాళ్ళు ఇవి ఫ్రెష్‌గా లేవని ఫీల్ అవుతారు కదా ఈవినింగ్‌కి మరి అని అనుకుంటారనమాట. అనుకుంటే ఏం చేస్తారు, ఇప్పుడు వీళ్ళేంటంటే నార్మల్‌గా అయితే మన పని అయిపోయింది, ఇది ఇచ్చేద్దాం అనుకుంటారు. వీళ్ళేంటి ఒక పని చేసి ఊరుకోరు గదా, ఏదో ఒక ప్రాబ్లమ్‌లో పడకుండా ఊరుకోరు కదా. సో వీళ్ళు నార్మల్ పీపుల్ కాదు కాబట్టి వీళ్ళేం చేస్తారు, ఓకే ఇవన్నీ ఏదో ఒకటి చేద్దాము, ఇప్పుడు నుంచి మళ్ళీ దోసలేస్తాను, సాయంత్రంకి ఫ్రెష్‌గా ఉంటాయి అంటారు. అయితే అమృతం ఏమంటారు, మరి ఇప్పుడు దాకా ఏసినవన్నీ ఏం చేయాలి, ఫ్రీగా ఇచ్చేయాలా
అని అంటే అమృతం ఇలా అంటే ఆంజనేయులు ఏమంటారు, ఆయనకి ప్రతిదానికి ఐడియా వస్తుంది కదా. ఇప్పుడు మనం 3 దోసలు 10 రూపాయలకి అని పెట్టేద్దాము, దోస మేళ అని పెట్టేద్దాము, అయినా కూడా మనకు ప్రాఫిట్టే. ఒక్కొక్క దోసకి మనకి 2 రూపాయల కంటే ఎక్కువ పడదు, 2-3 రూపీసే పడుతుంది, అయినా కూడా మనకు ప్రాఫిట్టే కదా. దోస మేళ అని చెప్పి ఈ దోశలన్నింటినీ 3 దోస ఫర్ 10 రూపీస్ అని అమ్మేద్దాము అని దోస మేళ పెడతారు. అవే అయిపోతాయి, ఫుల్గా అయిపోతాయి అనమాట. వీళ్ళు ఒక పక్కన దోశలు వేస్తూ ఉంటారు, కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం పిండి తక్కువ అవుతుంది. అయినా కూడా వీళ్ళు అసలు ఇంకొకటి ఏంటంటే, వీళ్ళదే హోటలు, వీళ్ళు వెళ్ళి వేరే హోటళ్ళల్లో పిండి తీసుకొచ్చుకుంటారనమాట. అంటే అంత ఘనకార్యం. అంటే నార్మల్ పీపుల్ అయితే ఇంత పిండి మనకు కావాలి, ఇన్ని దోశలు వేయాలి, ఈ టైంకి స్టార్ట్ చేద్దాం, ఈ టైంకి అయిపోతే ఈ టైంకి ఇవ్వచ్చు అని ప్లాన్ చేసుకుంటారు. కానీ వీళ్ళు అలా కాదు కదా. సో ఇదంతా పెద్ద ఈ ఏంటి ఘనకార్యం చేసినట్టు, పొద్దున్నే వేసిన దోశలు ఫ్రెష్గా ఉండవని మళ్ళీ స్టార్ట్ చేసి, పిండి సరిపోక హోటల్ వాళ్ళు వీళ్ళే ఊరంతా హోటల్లో తిరిగి దోసపిండి తెచ్చుకుంటారనమాట. సరే దోసపిండి తెచ్చుకుంటారు, మళ్ళీ వేస్తారు. మధ్యలో మన సర్వం ఏం చేస్తాడు, కొన్ని దోశలు అసలు ఇంత కష్టం ఎందుకు, సూర్యరశ్మికి నేనే ఇలా అయిపోతున్నాను, దోశలు అవ్వవా, ఈ పిండి దోశ అవ్వదా అని చెప్పి మేడ మీదకి వెళ్ళి ఒడియాలు పెట్టినట్టు దోశ పిండి అట్లా అట్లా పెట్టొస్తాడు అనమాట. అది ఎట్లా దోశ అవుతుంది, ఎండకి ఎక్కడన్నా ఇప్పుడు మన బియ్యపు పిండి అక్కడ వేస్తే ఒడియం అవుతుంది, కానీ దోశ అవ్వదు కదా. సరే సర్వం తెలివి అంతే ఉంటుంది కాబట్టి ఆ పని చేసేస్తాడు సర్వం. అసలు దాని గురించి తర్వాత మర్చిపోతారు. తర్వాత దోశలు వేస్తూ 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 ఒక్కొక్కళ్ళు వస్తారు, సాయంత్రం ఇస్తా వెళ్తారనమాట వీళ్ళు దోశలు. అప్పుడు లాస్ట్లో ఇంకా ఎవరో ఇద్దరు మిగిలిపోయారు అంటారు. మిగిలిపోయారు అన్నప్పుడు ఏం చేస్తారు, ఒకటే బండిల్ ఆఫ్ దోసాస్ మిగులుతాయి వీళ్ళ దగ్గర. ఆ ఒకటే బండిల్ ఏం చేస్తారు, ఇది నిజంగా ఈ కాలంలో అయితే జనాలు ఇదే లాజిక్ అని అంటే మనకి మీమ్ నాలెడ్జ్ ఎక్కువైపోయి ఇది ఏమన్నా లాజిక్కా అని అంటారు, కానీ ఆ కాలంలో ఎవరు లాజిక్ పట్టించుకోలేదు. అమృతం అంజి ఏది చేస్తే దాన్నే ఓకే అని నమ్మేసేవాళ్ళం అనమాట. సో ఏం చేశారు వీళ్ళు, ఒకటే బండిల్ని ఒక చిన్న గిన్నె తీసుకొని ఆ దోశ మధ్యలో ఇలా పెట్టి ఇట్లా 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 అన్నిటినీ చిన్న సైజులో కట్ చేసి, బయట ఏదైతే రౌండ్ ఉంటుందో, అంటే మధ్యలో హోల్ పడిపోయి ఉంటుంది దోశకి, ఆ బయట అవుటర్ దోశల్ని ఒకళ్ళకి, ఆ మధ్యలో బాక్స్తో ఇట్లా చేసిన ఆ చిన్న సైజ్ దోశల్ని ఒకళ్ళకి. అంటే మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నాను, చూడకుండా విజువలైజ్ చేసుకోవడం కష్టం, చూసిన వాళ్ళందరికీ అర్థమవుతుంది. వాటిని 2 డిఫరెంట్ పీపుల్కి ఇస్తారు. ఎవరైనా తీసుకుంటారా, అయినా తీసుకున్నారు పాపం. అమృత విలాస్ కాబట్టి వాళ్ళు తీసుకున్నారు. సో ఎనీవేస్, సో అలా పనిచేస్తారనమాట. సరేలే మనకి హెడ్ఏక్ అయిపోయింది, ఏదో ఒకటి చేసేసాము అని అయిపోతుంది. లాస్ట్కి ఇంకా 2 మిగులున్నారని వస్తారు, ఎలాగో కౌంట్ తప్పింది, ఇంకా 2 మిగులున్నారు, వీళ్ళు మన కాలనీ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళ వైఫ్స్ ఏదో చెప్తారనమాట. అప్పుడు ఏం చేయాలో అర్థం కాకపోతే సర్వం అంటాడు, నేనే పెట్టొచ్చా కదా ఎండలో దోశల్ని, అవి తీసుకొచ్చి ఇస్తాను అంటే వీళ్ళు వావ్ సర్వం మన టైంకి భలే కాపాడాడు. ఈయన పైకి వెళ్ళి చూస్తే అవేమో కంపు కంపు కొడతా ఉంటాయి బట్ ఆబ్వియస్లీ అవి ఎండిపోయి దోశపిండి ఎలా అవుతుంది. సో వీళ్ళకి వచ్చి నేను దోశలు ఇచ్చేసాను అంటాడు అనమాట. అప్పుడు అదే టైంకి శాంత అండ్ పద్దు వచ్చి మా దోశలు ఇవ్వండి అంటే, ఆ సర్వం ఆల్రెడీ పక్కన ఎప్పుడో తీసి పెట్టాడు మీకోసం అంటే, సర్వం అప్పుడు ఆ బెడ్షీట్ అట్లా తీసి చూపిస్తాడు అనమాట. వాసన వచ్చే ఒక బెడ్షీట్ని, దోశలు పిండి దోశ అవుతాయి అనుకున్నా కానీ అవ్వలేదు సార్ వాడు అని తెచ్చి చూపిస్తాడు అనమాట. మరి వాళ్ళకి ఏమి ఇచ్చావంటే వీళ్ళ దోశలు ఇచ్చాను అంటారు, అంటే శాంత అండ్ పద్దు దోశలు ఇచ్చాను అని. అప్పుడు డెఫినెట్లీ ఇంకా వాళ్ళకి కోపం వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి లాస్ట్ మినిట్లో అంటే, మరి అయితే వెళ్ళి ఇంకొంచెం పిండి సంపాదిద్దాం అంటే, ఉన్న పిండి అంతా తెచ్చేసాం కదా, తెచ్చి ఆల్రెడీ మనం దోశలేసి ఇచ్చేసాం కదా, ఎక్కడి నుంచి పిండి వస్తుంది అంటే, సరే డైరెక్ట్ దోశలైనా వీళ్ళు హోటల్ వాళ్ళు, ఇప్పుడు వీళ్ళకే పిండి సరిపోక వెళ్ళి దోశలైనా దొరికితే డైరెక్ట్ దోశలే తెద్దాము అని తిరుగుతారు. ఊర్లో ఒక్క చోట కూడా దోశలు దొరకలేదంట పాపం. అదేంటో అమృతం సీరియల్ కోసం మనం నమ్మేస్తాం కానీ హైదరాబాద్లో దోశలు దొరకలేదు పాపం వాళ్ళకి ఆ రోజు. అయితే సరే అని వీళ్ళిద్దరూ అమృతం అంజి వెనక్కి వచ్చేస్తారు దొరకలేదు అని. శాంత పద్దు కోపంగా ఉంటారు. లాస్ట్కి సర్వం ఎస్ ఐ డిడ్ ఇట్ అన్నట్టు వస్తారనమాట. సార్ వాడు మంచి మందపాటి దోశలు కనిపిస్తే ఆర్డర్ ఇచ్చాను అని చెప్పి వస్తాడు. వావ్, అప్పుడప్పుడు వీడిని అనవసరంగా తిడతాం కానీ కరెక్ట్ టైంకి మంచి పనులే చేస్తాడు రా, అది ఇదని మురిసిపోతారు అనమాట సర్వం గురించి వీళ్ళిద్దరు. అయితే సరే అని చెప్పి వీళ్ళు లెక్కేసుకుంటారు, ఎన్ని డబ్బులు వచ్చాయి, ఎంత ప్రాఫిట్ వచ్చింది ఇవాళ, ఎంతో 20,000 ఎంత ప్రాఫిట్ వచ్చింది, వావ్ అనుకుంటే లెక్కేసుకుంటే ఏమవుతుంది, వస్తాయి మందపాటి దోశలు. అయితే
"అరే ఆగరా ఈ చిల్లర ఎంతో 200 100 200 పక్కన పెట్టుకొని ఈ చిల్లర ఎందుకు పక్కన ఉంచుతున్నావు" అంటే ఆగరా దోసోడికి ఇవ్వాలి కదా అని చెప్పి ఉంచుకుంటే వస్తాడు పాపం మందపాటి దోసలోడు వచ్చి అసలు వాళ్ళు ఏం దోసలు అవి ఏంటని వీళ్ళు చూసే లోపే శాంత పద్దు ఓపెన్ చేసి పంచేస్తున్నారు. ఇచ్చి తినమ్మా వాయనం పుచ్చుకుంటున్నమ్మా వాయనం అని ఇస్తారనమాట. సో ఏంటి లాస్ట్‌కి వచ్చి చూస్తే డామినోస్ నుంచి మంచి మందపాటి దోసలు అన్నట్టు పిజ్జాలు ఆర్డర్ చేస్తాడనమాట. ఇన్ని ఎన్ని పిజ్జాలు ఒక్కొక్కళ్ళు మరి 11, 11 ఇవ్వాలంటే. అన్ని మందపాటి పిజ్జాలు ఆర్డర్ చేస్తే రూ. 19,980 కరెక్ట్. ఐ థింక్ 19,980 రఫ్‌లీ అంతే అయిందనమాట. రూ. 20 ఎంతో మిగిలిద్ది వీళ్ళకి. సో వీళ్ళు పొద్దున్నుంచి చేసిన ఘనకార్యంకి అదనమాట. మందపాటి దోసలు అనుకుని పాపం ఈ సర్వంకి తెలియక పిజ్జాలు ఆర్డర్ చేసి వస్తాడు. ఈళ్ళు దోసలు అట్ల తద్దికి ఏదైతే మందపాటిదైతే ఏదైతే దోసలాగే ఉంది కదా అని వీళ్ళు కూడా ఇస్తినమ్మా వాయనం అని చెప్పి పిజ్జాలు ఇచ్చుకుంటారనమాట అట్ల తద్దికి. అసలు ఇలాంటి కాన్సెప్ట్ ఇలా ఒక పిజ్జాలు ఇవ్వచ్చు అట్ల తద్దికి ఎవరికి సార్ వచ్చింది ఈ ఆలోచన? హ్యాట్స్ ఆఫ్ సార్. నిజంగా మీరు ఆ కాలంలో ఎంత ఫార్వర్డ్ ఆలోచించారో. అప్పుడులో అసలు 2003 పిజ్జాలు ఉన్నాయని తెలుసు గానీ ఇన్ని పిజ్జాలు అసలు పిజ్జాలు అట్ల తద్దికి అసలు కాన్సెప్ట్ ఎలా వచ్చిందో సార్. గ్రేట్ సార్ నిజంగా. సో అది అట్ల తద్ది వీడియో గురించి కబుర్లు. మీరు చిన్నప్పుడు చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎలా రియాక్ట్ అయ్యారు? మీ ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? అవి కూడా షేర్ చేసుకోండి. అండ్ ఇట్లాంటి వీడియోస్ మీకు నచ్చుతుంటే నేను జస్ట్ ట్రై చేస్తున్నాను. మీకు ఇలా నచ్చుతున్నాయి అమృతం గురించి కబుర్లు, ఎపిసోడ్స్ గురించి మాట్లాడుకోవడం నచ్చుతున్నాయి అంటే కమెంట్స్‌లో తప్పకుండా చెప్పండి. ఎలా ఉంది? మీకు నచ్చిందా? నచ్చలేదా? అనేది కూడా కమెంట్స్‌లో చెప్పండి. ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.